తెలంగాణకు నిజామాబాద్ పట్టణానికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సీఎం గారు వస్తున్న సందర్భంలో నిజామాబాద్ నగరంలోని పీడిఎస్యు నాయకుల్ని అరెస్టు చేసి 4th టౌన్లో పెట్టడం జరిగింది. ఇది ఎంతవరకు సమన్వయమని ఐఎఫ్టియు నగర కమిటీగా అడుగుతూ ఉన్నాము. ఏదైతే ప్రజల సమస్యలు ఉన్నాయో ప్రజల సమస్యలు తీర్చాలని ఈరోజు పీడిఎస్యు కొట్లాడుతుంది. అలాగే విద్యార్థులకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని పరిష్కరించాలని కొట్లాడుతుంది. ముందుగానే అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వంది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు గతంలో ఏదైతే ఎలక్షన్ మూమెంట్లో 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో మీరు చెప్పిన గ్యారంటీలు ఇవాళ చేయకపోవడం మీది తప్పు. కానీ ఇవాళ అడిగితే మీరు విద్యార్థి సంఘాలుగా అడిగితే వాళ్ళని అరెస్ట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. అరెస్ట్ చేసిన పీడిఎస్యు రాజేశ్వర్ గారిని అలాగే మిగతా పీడిఎస్యు నాయకుల్ని కూడా వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది కరెక్ట్ అయిన సమన్వయం కాదు. ఇలాంటి సమయంలో మీరు అడిగిన దానికి సమాధానం చెప్పే అవసరం మీ ముంగట ఉంది. మీరు సమాధానం చెప్పుకోలేక వీళ్ళని అరెస్ట్ చేస్తే మాత్రం కరెక్ట్ కాదు. గతంలో మీరే ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ధర్నా చేసినప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారు వచ్చి మాతోటి మద్దతు ఇచ్చి విద్యార్థులకు అలాగే విద్యార్థి సంఘాలకు ఏవైతే న్యాయం చేయాలని ఆ రోజు ఆ ధర్నాలో పాల్గొని మీరు ఇచ్చిన మద్దతు మరి ఇవాళ ఎక్కడ పోయిందని అడుగుతూ ఉన్నాము. మీరు వచ్చి ప్రభుత్వం గద్దె ఎక్కిన తర్వాత మీరు ఇలాగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎవరైతే అరెస్ట్ చేసిన పీడిఎస్యు నాయకులు ఉన్నాయో వెంటనే వాళ్ళని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము.